హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరశ్చంద్ర అపూర్వ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి గగన్, శారద, భూమి అయితే వెళ్తారు. వాళ్ళని చూసి శరశ్చంద్ర ఇక అపూర్వ అయితే చాలా కోపంగా మొక్కలు మాడిపోయినట్టుగా అయితే పెడతారు. ఇక అలా చూస్తూ ఉంటే గగన్ కూడా కోపంగా వాళ్ళ వంక చూస్తూ అమ్మ పద అని వాళ్ళమ్మను దగ్గరుండి అయితే దుర్గమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి అమ్మ నువ్వు దేవుడికి పట్టు వస్త్రాలు పెట్టు అని గగన్ అనడంతో శారద అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మనస్ఫూర్తిగా ఆ తల్లికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి మంచిగా రెడీ అయ్యి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక భూమి శారద దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, అత్తయ్య ఇప్పుడు గగన్ బాబు చేత్తో నాకు తాళి ఎలా కట్టిస్తారు అత్తయ్య? మీ అబ్బాయి నా మెడలో తాళి కడతారంటారా అని అయితే అడుగుతూ ఉంటుంది. నీకెందుకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు అలా ఉండు అని శారద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శారద కాస్త ముందుకు వచ్చి పంతులు గారు ఆ తాళిని మా అబ్బాయికి ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే పంతులు గారు ఆ తాళిని ఇచ్చి బాబు ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టు అని ఆ తాళిని అయితే గగన్కి ఇస్తాడు. ఇక అలా ఇచ్చిన వెంటనే గగన్ ఆ తాళిని తీసుకుంటాడు. ఇక అప్పుడు శారద అంటూ ఉంటుంది, ఒరే గగన్ ఇది భూమి మెడలో కట్టు అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కోపంగా చూస్తూ ఏమి చేయలేక భూమి మెడలో అయితే తాళిని కడుతూ ఉంటాడు. ఇక తాళిని అలా కడుతూ ఉంటే భూమి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక భూమి మెడలో తాళి కట్టి నుదుటి మీద కుంకుమ అయితే పెడతాడు. ఇక తాళి అయితే కట్టి 3 ముళ్ళు వేసేస్తాడు. అలా వేసేయడంతో భూమి చాలా సంతోషపడిపోతూ ఆ దేవతకి నమస్కరించి ఎంతో సంతోషంగా ప్రార్థిస్తూ ఆ తాళిని చూసి అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి నక్షత్ర అయితే చూడలేక ముఖం మార్చుకుని చూస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.